నిజామాబాద్ రైతుల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 10-15 రోజుల పాటు ఎన్నికలు వాయిదా వేయాలంటూ రైతులు పిటిషన్లో పేర్కొన్నారు. ఇండిపెండెంట్లు నామినేషన్ పత్రాలను సమర్పించాలని రైతులను ఇప్పటికీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకు రైతులు వారి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. డీటెయిల్స్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అత్యధికంగా దాదాపు 170కి పైగా రైతులు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కొంత విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. అయితే బ్యాలెట్ పత్రాల ద్వారానే వారు పూర్తిగా నామినేషన్ అక్కడ ఓటింగ్ నిర్వహించాలని చెప్పినప్పటికీ కూడా ఈసీ బ్యాలెట్కు వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎట్లా చూడాలి, ఏ విధంగా ఉంది, ఇవాళ తీర్పు ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? రమేష్, గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా సంకరిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ ఎన్నికలకు సంబంధించిన 16 మంది రైతులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది హైకోర్టులో. కానీ స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటి వరకు గుర్తించలేదని చెప్పేసి కొంతమంది ఆరోపించిన సందర్భంలో దానికి సంబంధించిన పిటిషన్ కూడా వేయడం జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాయిదా వేయాలని చెప్పి పిటిషన్లు కూడా కోరడం జరిగింది. అంటే ఒక పక్క ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని కోరినప్పటికీ ఈసీ మాత్రం ఖచ్చితంగా ఈవీఎంలతోటి ఎన్నికలు జరపడానికి సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు రైతులు కోరినప్పటికీ కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల పత్రాలపై ఇప్పటివరకు నోటుకు సమర్పించడం జరిగింది. పిటిషన్ అంటే వారి పిటిషన్ సంబంధించిన నామినేషన్ పత్రాలను కూడా అందించాలని చెప్పేసి కోర్టు కూడా ఆదేశాలు జారీ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారణ చేపడుతున్నట్లు హైకోర్టు తెలిపడం జరిగింది. కానీ నేను నిజామాబాద్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ పత్రాలను కోర్టు మాత్రం సమర్పించడానికి రైతులందరూ సిద్ధమవడం జరిగింది. కానీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంచలనం అంటే ఏకకాలంగా 185 మంది రైతులు సంబంధించిన ఇప్పటివరకే కాగా దీంట్లో సుమారు మొత్తంగా 170 పైగా రైతులు ఇప్పటివరకే బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ మొత్తంగా అంటే రేపు 9వ తేదీన భారీ ఎత్తున నిజామాబాద్ లో ఆర్మూరు ప్రాంగణంగా రైతులంతా కూడా ఇప్పటికే వాళ్ళు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో భాగంగా ఒక పక్క హైకోర్టులో కొట్లాడుతున్నప్పుడు కూడా ఇదైతే ఈవీఎం కాకుండా బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరపాలి, అలాగే గుర్తులు కేటాయించలేదు, ఇంకొక 15 రోజులు మాకు గడువు ఇవ్వాలి అని చెప్పేసి 15 రోజులు ఎలక్షన్ పొడిగించాలని చెప్పేసి కోరుతున్నప్పుడు కూడా ఒక పక్క ఆందోళన చేస్తూ తర్వాత హైకోర్టు కూడా వారు కొట్లాడుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. కానీ అందులో భాగంగానే ఆర్మూరు సంబంధించిన ఆర్మూరు సభ నిర్ణయించుకొని రైతులంతా కూడా సుమారు 30,000కు పైగా రైతులంతా కూడా ఈ సభలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున నిర్ణయించుకోవడం జరిగింది. కానీ మొత్తంగా 11వ తేదీన బ్యాలెట్ ద్వారా కాకుండా ఈవీఎం ద్వారా ఎన్నికలు జరపడానికి సిద్ధపడ్డారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.